హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, అత్తయ్య వచ్చేసి ఇక్కడ తాటి చేప అయితే చేసుకుంటున్నాం మేము. ఇంకా పండిపోయిన తాటికాయ ఉండిద్ది కదండి, దాంతో గుజ్జు తీసి ఇస్తుంది నాకు. చూడండి, బాగా పండిందండి ఇది. మంచిగా మగ్గి చక్కగా పండిన కాయతో గుజ్జు అయితే తీస్తుంది. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. చాలా మంచిది హెల్త్కి మాత్రం. ఒక ఇత్తనానికి అయితే అంత గుజ్జు వచ్చింది. చక్కగా గుజ్జు అయితే 2 తాటికాయలు అయితే గుజ్జు తీసిచ్చింది అత్తయ్య. చాలా ఓపిక్గా చేసిందండి. ఇంత అయితే వచ్చింది 2 తాటికాయలకి. ఇది తీసుకువెళ్ళి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి, కొంచెం బెల్లం వేసుకొని. అది ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తాను. చూడండి, ఇంత తాటికాయతో 2 తాటికాయలు గుజ్జు అయితే తీసింది. చూడండి, పొయ్యి మీద బాండీలో పెట్టుకొని బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగేదాకా కలిపి పెట్టుకోవాలి. చక్కగా ఆరిన తర్వాత మంచిగా ప్లేట్లకి నెయ్యి పూసుకొని ప్లేట్లకి అయితే రాయాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నేను చేయటం అయిపోయింది, అందరికి పంచటం అయిపోయింది, తినేసి చాలామంది బాగుందని చెప్పటం అయిపోయింది. అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇది పొయ్యి మీద ఎందుకు పెడతారంటే పచ్చిదైతే రాయకూడదండి, స్మెల్ వస్తుంది. పచ్చిగా వగరగా ఉంటుంది అని చెప్పేసి నేనే నా ఓన్గా ఎలా చేస్తే బాగుంటుందని ఇలా పొయ్యి మీద పెట్టేసి బెల్లం వేసాను కొంచెం, ఆ వగరు పోవడానికని. అందువల్ల ఆ తాడి చేప అనేది అంత టేస్ట్ వచ్చింది. బయట కొనుక్కునే దాంట్లో కొంచెం ఇసుక అవన్నీ తగులుతాయి కదండి, అందుకని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలామంది బాగుందని చెప్పారు. చూడండి, ప్లేట్లకి అయితే నెయ్యి రాసుకోవాలి. నేను ఇలా 3 ప్లేట్లు అయితే తీసుకున్నాను. చక్కగా నెయ్యి అప్లై చేసుకున్నాను. నెయ్యి రాయకపోయినా కూడా వచ్చేస్తుంది, కానీ స్మెల్ బాగుంటుంది, ఈజీగా వచ్చేసిద్దని చెప్పేసి ఇలా రాశాను అనమాట. చల్లారిన తర్వాత వేసుకొని అప్లై అయితే చేశాను. చూడండి, 3 ప్లేట్లకి రాశానండి. నేను 3 టైమ్స్ అయితే రాశాను. అసలు 2 డేస్లో అయితే ఎండ ఉండడం వల్ల 2 డేస్లోనే ఆరిపోయింది. కొంచెం ఓపిక కావాలి, ఆ గుజ్జు తీయటానికి అనేది ఓపిక కావాలి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చక్కగా ఇలా ప్లేట్ నిండా అప్లై అయితే చేసుకోవాలి పల్చగా. ఫస్ట్ లేయరు. తర్వాత వచ్చేసి చూడండి, నేను ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ ఇదంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ రాశాను. చూడండి, నీట్గా 3 ప్లేట్లకి అయితే రాసుకోవాలి. నా దగ్గర ప్లేట్లు ఉంటే ఆ ప్లేట్లకి అయితే అప్లై చేసుకున్నాను. అసలు ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. ఇది చూసారా, ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఆ కలర్ వచ్చింది. తర్వాత మళ్ళీ మార్నింగ్ ఎండ వస్తుంది కదండి, ఆ టైంలో మళ్ళీ రాసి మళ్ళీ పెట్టాను. చక్కగా అప్లై చేసుకున్నానండి. బాగా నీట్గా వచ్చింది. కానీ మందంగా రాయకూడదు, పల్చగా రాసుకోవాలి. పల్చగా రాసుకుంటే ఏంటంటే మంచిగా ఎండిద్ది, తొందరగా అయిపోయిద్ది అనమాట. ఇలా అయితే రాసుకొని ఎండలో పెట్టుకున్నాను. చూడండి, చక్కగా ఎండింది చూసారా. ఇది వచ్చేసి 2 లేయర్సే రాశాను నేను. చూడండి, చేతికి ఎంత నీట్గా లేసి వచ్చేసిందో. చాలా బాగుండిద్దండి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి, సీజనల్ ఫుడ్. ఈలోపు ఇంకా మా అమ్మాయి వచ్చేసిందండి. మా అమ్మాయి వచ్చి నేను కట్ చేస్తా మమ్మీ అని చెప్పేసి చక్కగా తీసిచ్చింది. చూసారా ఎంత పలచగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎలా కటింగ్ చేస్తుందో. ఎండ కావాలనే ఉండదండి, నైట్ టైం ఫ్యాన్ కింద పెట్టుకున్నా కూడా చక్కగా ఆరిపోయిద్ది, పలచగా రాస్తాం కాబట్టి. స్కూల్ నుంచి వచ్చేసి నేను కట్ చేస్తా మమ్మీ అని కట్ చేసింది. మీరు కూడా ట్రై చేయండి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.